తెలంగాణ రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం అమ్మకాలు లేక కొనారిల్లుతోంది. అంతర్జాతీయ నగరం హైదరాబాద్లో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయా? కొనుగోళ్లు లేక వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారా? భారీ నష్టాలతో రియల్టర్లు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారా? ఇలాంటి ప్రశ్నలకి ఇప్పుడు అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది కాలంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అమ్మకాలు 42% మేర తగ్గిపోయాయి. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి రియల్ ఎస్టేట్ రంగం, ఇంకొకటి మద్యం వ్యాపారం. అందుకే ఆ రెండింటినీ ప్రోత్సహించి ఏ ప్రభుత్వం అయినా ఆదాయం పెంచుకోవాలని చూస్తుంటుంది. అయితే గతమెంతో ఘనం, వర్తమానం శూన్యం అన్నట్లుగా తయారైంది హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి. నిజానికి ఇండియాలో అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ముంబై, పూణే, ఢిల్లీ కంటే ఇప్పుడు హైదరాబాద్ టాప్లో ఉందని చెప్పొచ్చు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అయితే అలాంటి హైదరాబాద్ నగరం ఇప్పుడు అబాసుపాలవుతోంది. హైదరాబాద్ నుంచి చాలా కంపెనీలు బయటకు వెళ్లిపోవడం, కొత్త కంపెనీలు రావడంతో సందిగ్ధత నెలకొనడం లాంటి పరిణామాల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై కనిపిస్తున్నాయి. ఇదంతా హైడ్రా ప్రభావమేనని భావిస్తున్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లాంటి అర్థం కాని పదాలతో హైడ్రా సంస్థ రంగప్రవేశం చేసి ఇళ్లు కూల్చేస్తోంది. ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆవాస ప్రాంతాలు కూడా హైడ్రా దెబ్బకు కూలిపోయాయి. దీంతో కొనాలంటేనే జనం వణుకుతున్నారు. ఏది అక్రమ లేఅవుట్, ఏది సక్రమమైన నిర్మాణమో అర్థం కాక కొనుగోళ్లకు జనం దూరంగా ఉంటున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం మందగించింది. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే ఎప్పుడు ఎలాంటి నోటీసులు అందుకోవాల్సి వస్తుందోనని జనం ఆందోళనతో ఉన్నారు. హైదరాబాద్ పరిధిలో జూన్, సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలను పరిశీలిస్తే ఈ అంశాలన్నీ ఇట్టే అర్థమవుతున్నాయి. మహానగరంలో ఏకంగా 42% అమ్మకాలు పడిపోయాయి. దాంతో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. ఈ లెక్కలను ఎవరో చెప్పింది కాదు. రియల్ ఎస్టేట్ అనలైటికల్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ ఈ షాకింగ్ విషయాలను వెల్లడించింది. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ మొత్తం తగ్గిపోయిందని ఈ సంస్థ లెక్కలతో సహా బయటపెట్టింది. ఇప్పటి వరకు 12,000 పైచీలకు యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగినట్లు వివరించింది. అదే గత సంవత్సరంలో 20,000 వరకు యూనిట్లు అమ్ముడయ్యాయట. నిజానికి రేవంత్ ప్రభుత్వానికి ఇప్పుడు భారీగా ఆదాయం అవసరం. గ్యారంటీల అమలుకు ఇప్పుడు నిధులు కావాలి. ప్రభుత్వ ఖజానాకు రియల్ ఆదాయమే ప్రాతిపదికగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి.